హలో అండి, వెల్కమ్ టు పినితో చెప్పుకోండి. ఈరోజు మన సెకండ్ లెసన్లో మనము ఇమేజ్కి ఫస్ట్ లెసన్లో అయితే మనము ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలి, ఎలిమెంట్స్ ఎలా యాడ్ చేయాలో చూసాం కదా. ఇక్కడైతే 2-3 ఇమేజెస్ యూస్ చేసుకొని ఎలా క్లబ్ చేసుకోవాలి, అన్నీ కలిపి మనము ఎలా యాడ్ చేసుకోవాలి అనేది చూద్దాము పిక్స్వర్క్స్లోనే. సో ఫస్ట్ అయితే నేను నా ఇమేజ్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంతకుముందు వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది ఎలా యాడ్ చేసుకోవాలని. సేమ్ సీడ్రీమ్ 4.5 4K షార్ట్ సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ నేను నా ఇమేజ్ యాడ్ చేసుకున్నాను. అలానే అక్కడ ఇమేజ్ దగ్గర ప్లస్ సింబల్ ఉంటుంది కదా, దాని ద్వారా మీరు ఇంకా 2-3 ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు సెకండ్ ఇమేజ్ యాడ్ చేస్తున్నాను. మీ ఫోల్డర్స్లో ఉన్న ఇమేజ్ని ఏదన్నా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నెక్లెస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒక డైమండ్ నెక్లెస్ లాంటిది సెలెక్ట్ చేసుకున్నాను. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా 2 ఇమేజెస్ కనిపించాయి కదా. మనం ఇంకా యాడ్ చేసుకోవాలంటే ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇంకోటి యాడ్ అవుతుంది. అలా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఈ రెండింటిని నేను ఎలా కంబైన్ చేస్తానో చూడండి. ఇంకా ప్రాంప్ట్ ద్వారా ఫస్ట్ అయితే నేను నా శారీ కలర్ కూడా చేంజ్ చేయమంటున్నాను. అది కూడా చేంజ్ చేసేస్తుంది. మనం ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసాం, ఇక్కడైతే డ్రెస్ కలర్స్ కూడా చేంజ్ చేసేయచ్చు. సో నా శారీ కలర్ చేంజ్ చేయమంటున్నాను పర్పుల్కి. అలానే నెక్లెస్ని నెక్ చుట్టూ వెయ్యి, ఇమేజ్ 1 యొక్క నెక్ చుట్టూ వెయ్యి అని ప్రాంప్ట్ రాస్తున్నాను. మనము ప్రాంప్ట్ క్లియర్గా ఇవ్వాలి. ఆ నెక్లెస్ నెక్కి వెయ్యి ఇమేజ్ 1కి అని రాయాలి. ఆ నెక్లెస్కి కూడా ఇమేజ్ 2 అని రాయాలి. మనము ఫస్ట్ ఉండేది ఇమేజ్ 1, సెకండ్ ఉండేది ఇమేజ్ 2. ఓకే, ఇప్పుడు మనం జనరేట్ చేసాము. చూడండి, జనరేట్ అయిపోయి కరెక్ట్గా శారీ కలర్ మారిపోయింది పర్పుల్లోకి. ఇంకా నెక్లెస్ నెక్కి యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసి చూసుకుందాము, పెద్ద చేసి చూద్దాము మనం చెప్పినట్టు చేసిందా లేదా అని. మనం ఇచ్చిన ప్రాంప్ట్ ప్రకారమే 2 ఇమేజెస్ యాడ్ చేసాము. ఫస్ట్ ఇమేజ్ 1 యొక్క శారీ కలర్ చేంజ్ చేయమన్నాం, పర్పుల్కి చేంజ్ చేసింది. ఇమేజ్ 2ని ఇమేజ్ 1 యొక్క నెక్కి యాడ్ చేయమని చెప్పాము, యాడ్ చేసింది. సో మనము ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఇమేజ్ 1 ఇమేజ్ 2 అలా ఐడెంటిఫై చేస్తుంది. అది డైమండ్ నెక్లెస్ ఉమెన్ అంటే అది ఐడెంటిఫై చేయలేను సరిగ్గా. సో మీరు ఇమేజ్ 1 ఇమేజ్ 2 అనే మెన్షన్ చేయండి ఎప్పుడు కూడా పిక్స్వర్క్స్లో. ఇది నా ప్రీవియస్ వీడియో చూడకపోతే లెసన్ 1 ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి ఆ ఇమేజ్తో ఏం పని లేదు. మనము నెక్స్ట్ ఇంకో 2 ఇమేజెస్ యాడ్ చేసుకున్నాము. జస్ట్ మీకు ఎలా ఉంటుందో క్లియర్గా చెప్పడానికి. ఎక్కువ ఇమేజెస్ మనము క్లబ్ చేసుకుంటున్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆర్డర్ కరెక్ట్గా ఇచ్చుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇమేజ్ యాడ్ చేసుకుందాం. మళ్ళీ నేను ఫోల్డర్లో నుంచి ఇంకో 2 ఇమేజెస్ ఎట్ ఏ టైం యాడ్ చేసుకుంటున్నాను. ఒకటి లాంగ్ నెక్లెస్, దాని కాంబినేషన్, ఇంకొకటి ఇయర్ రింగ్స్, లాంగ్ ఇయర్ రింగ్స్. ఓకే, ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా పాతవి 2 కూడా సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి. ముందువి తీసేస్తున్నాను నేను. ఇప్పుడు నా ఇమేజ్ లాస్ట్కి వెళ్ళింది. నెక్లెస్ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి అది కూడా డిలీట్ చేసేద్దాము. డిలీట్ చేసేసి ఇప్పుడు మనం కరెక్ట్ ఆర్డర్ ప్రకారము మనం మెన్షన్ చేయాలి ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడు. ఇప్పుడు ఉమెన్ ఇమేజ్ ఎక్కడ ఉంది? ఇమేజ్ 4లో ఉంది. సో ఆర్డర్ 1 2 3 4లో ఉంది. సో మీరు అక్కడ 4 అని రాయాలి. నెక్లెస్ 1 అయింది, సో మీరు 1 అని రాయాలి. లాంగ్ నెక్లెస్ 2, అలాగే ఇయర్ రింగ్స్ 3. అవన్నీ ఎక్కడెక్కడ యాడ్ చేయాలని కరెక్ట్గా రాయాలి. ఇయర్ రింగ్స్ ఇయర్కి యాడ్ చేయి, అలా స్పెసిఫై చేస్తే మనకి క్రెడిట్స్ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. అంతా క్లియర్గా ప్రాంప్ట్ ఒకసారి రాసుకుని డబుల్ చెక్ చేసుకుని మనము ఇమేజ్ని క్రియేట్ చేసుకుందాము. మొత్తం ప్రాంప్ట్ రాసిన తర్వాత ఒకసారి చూసుకోండి ఇమేజ్ నెంబర్స్ అవి కరెక్ట్గా రాసారా లేదా అని. ఫస్ట్ నుంచి ఆర్డర్ అంతే సింపుల్. ఇమేజ్ 1 2 3 4 అలా. మొదటి ఉండేది 1, సెకండ్ ఉండేది ఇమేజ్ 2, వాటి నేమ్స్ అన్నమాట. అలా చెప్తే అది ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది యాప్. ఇప్పుడు ప్రాంప్ట్ రాసేసిన తర్వాత మనం జనరేట్ చేసుకుందాం. మీరు చాట్ జీపీటీ హెల్ప్ కూడా తీసుకోవచ్చు ప్రాంప్ట్ రాయటంలో.
కానీ ఇవన్నీ సింపులే కాబట్టి మనమే టకటక రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ప్రాంప్ట్ అయిపోయింది. మనం జనరేట్ చేసుకుందాం. చూడండి, మనకి లేని డైమండ్ నెక్లెస్లు కూడా యాడ్ చేసేసుకోవచ్చు, వేసేసుకుంటున్నాం మనము పిక్స్వర్స్ ద్వారా. మీరు ఏమైనా పెళ్లి చూపులకి ఫొటోస్ చేయాలంటే హ్యాపీగా ఇలా రిచ్గా చేసేసుకోవచ్చు. జనరేట్ నొక్కేద్దాము. క్విక్గా జనరేట్ అయిపోయింది. చూడండి, ఈసారి శారీ కలర్ గ్రీన్కి చేంజ్ చేయమన్నాం కాబట్టి గ్రీన్కి చేంజ్ చేసింది. ఇయర్ రింగ్స్ మనకు బాగా కనిపిస్తున్నాయి, ఇయర్ రింగ్స్ యాడ్ చేసింది, కానీ లాంగ్ చైన్ మిస్ చేసేసింది. సో అప్పుడప్పుడు అది అలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది, కొన్ని యాడ్ చేయదు. అప్పుడు మన క్రెడిట్స్ అన్నీ వేస్ట్ అయిపోతూ ఉంటాయి. ఏం చేయలేము, మళ్ళీ మనము రీట్రై నొక్కచ్చు, లేదా ఇంకొకసారి ప్రాంప్ట్ని కొంచెం అడ్జస్ట్ చేసి కరెక్ట్గా రాసామో చెక్ చేసుకొని ఇంకొంచెం క్లియర్గా రాస్తే అది కూడా యాడ్ అవుతుంది. ఇది మన ఇప్పుడు ఇమేజ్. ఓకే, ఇలా మనము ఒక ఇమేజ్ యొక్క డ్రెస్ కలర్ చేంజ్ చేయొచ్చు. మొత్తం డ్రెస్సే మీకు వేరే శారీ వేరే మోడల్ కావాలంటే అది కూడా ఆ ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకొని అదే ఆ డ్రెస్ ఆ ఇమేజ్కి యాడ్ చేసేయచ్చు. ఆర్నమెంట్స్ చూసారు కదా, ఇప్పుడు నెక్లెస్లు, ఇయర్ రింగ్స్ అలా ఏం కావాలంటే అవి మీరు వెంటనే చేంజ్ చేసుకోవచ్చు. నా షార్ట్స్ చూస్తుంటే దాంట్లో పొలిటీషియన్స్ శివలింగం చైన్ అవి వేసుకుంటారు కదా, అవి కూడా అంతే, అలా యాడ్ చేసుకోవడమే. మనం కావాల్సినవి యాడ్ చేసుకోవాలి. మీకు ఇప్పుడు చూడండి, నా క్రెడిట్స్ అన్నీ అయిపోయాయి. మీకు 2-3 లాగిన్స్ ఉంటే అప్పుడు మీరు ఒకే రోజు ఒక్కొక్క దాంట్లో 30 క్రెడిట్స్ చొప్పున మీకు చాలా వస్తాయి, 90 క్రెడిట్స్ వస్తాయి 3 లాగిన్స్ ఉంటే. కానీ కూడా ఓన్లీ 30 వస్తాయి, అంతకంటే ఎక్కువ క్రెడిట్స్ యూస్ చేసేవైతే యూస్ చేయలేరు మీరు. ఓకే, నెక్స్ట్ లెసన్లో మనం టెంప్లెట్స్ ఎలా యూస్ చేయాలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.